వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. అండ్ ఈ యొక్క వీడియోలో చూసుకుంటే మనకి గాడ్స్ యొక్క ఇంకొన్ని విషయాలైతే తెలియబోతున్నాయి. అది ఏంటి అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్ గనక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో కూడా పెట్టుకోండి. ఇంకేం తెచ్చకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్‌లో మన జిన్‌వు పక్కకి తిరిగి చూస్తే అక్కడ ఒక బ్లూ గేట్ అండ్ ఒక రెడ్ గేట్ అయితే ఉంటుందన్నమాట. బ్లూ గేట్ నుంచి చాలా మాన్‌స్టర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇటు పక్క రెడ్ గేట్ నుంచి కూడా చాలా మాన్‌స్టర్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ అక్కడ చూసుకుంటే రాడిస్ క్లాన్‌కి సంబంధించినవి కూడా ఉంటాయి. ఇంకా ఇటు పక్క చూసుకుంటే మన షాడో మోనార్క్ అండ్ ఆ పెద్ద వుల్ఫ్ అయితే ఫేస్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇటు పక్క మన డబుల్ డంజన్‌లో చూసుకుంటే తనని హీల్ చేయండి ఫాస్ట్‌గా అని చెప్పి అంటూ ఉంటారు. చాయ్ జాంగ్ నుండి ఇంజ్యూర్ అయిన వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోండి. అంటే మిగతా వాళ్ళందరూ కూడా తనని హీల్ చేస్తూ ఉంటారనమాట. తీరా చూస్తే ఆ స్టాచ్యూస్ అన్నీ కూడా దగ్గరకొస్తూ ఉంటాయి. ఇంకా ఈ ఆర్కిటెక్ట్ గాడేమో నేను మీకొక ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే కింగ్ యొక్క గ్లోరియస్ బర్త్‌ని చూడాలి కదా! అయినా ఉన్నప్పటికీ నా పప్పెట్స్ డెస్ట్రాయ్ అయిపోయినియి. ఒకవేళ ఆ యొక్క అటాక్ నుంచి కూడా మీరు తప్పించుకుంటే బతుకుతారు. అందరూ డాడ్జ్ చేయండి అని చెప్పి చాయ్ జాంగిని కూడా అంటాడు. దాంతో ఈ యొక్క గాడ్ స్టాచ్యూ లైట్ బీమ్‌నయితే ఇస్తుందనమాట. మన చాయ్ జాంగిని కూడా తప్పించుకొని తన ఫైర్ మ్యాజిక్‌ని యూజ్ చేసి ఆ స్టాచ్యూనయితే కొడతాడు. ఇంక ఇటుపక్క ఊహించోలు గూడా కొడుతూనే ఉంటాడనమాట. బట్ ఆ యొక్క స్టాచ్యూస్‌కి ఏమీ అవుతూ ఉండదనమాట. ఊహించోలు గూడా ఇవి గూడా కాస్త స్ట్రాంగ్‌గానే ఉన్నాయని చూస్తే ఇప్పుడు కొట్టాడు కదా చాయ్ జాంగిను ఆ గాడ్ స్టాచ్యూని ఫైర్ మ్యాజిక్ యూజ్ చేసుకొని అది కూడా వేస్టే. తనకి ఏమవుతూ ఉండదు. ఈ పొర గూడా చాలదా? మ్యాజికల్ రెసిస్టెన్స్ ఏమైనా ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అచ్చా! వేరే దారేమీ లేదా? మేమిక్కడికొచ్చిందే తని కోసం. ఎందుకంటే మేము తనని నిద్ర నుంచి లేపాలి. తను ఒక స్పెల్‌లో ఉన్నాడా? తనకేమైందో నాకు తెలీదు గానీ నాకుంది ఈ ఒక్క దారే తనని నిద్ర లేపాలంటే అని చెప్పి ఫైర్ అటాక్ అయితే వేస్తాడు. బట్ ఈలోగా చూసుకుంటే ఆర్కిటెక్ట్ గాడొచ్చేసి దాన్ని ఆపేసి నీకెంత ధైర్యం ఉంటే కింగ్ యొక్క స్లాంబర్‌ని ఇంటరప్ట్ చేస్తావు? అని చెప్పి చాయ్ జాంగిన్ మీదకి అటాక్‌కొస్తే మిగతా యొక్క హంటర్స్ వాడిని ఆపుతారనమాట. ఇక ఊహించాలంటే హంటర్సా జిన్‌వు దగ్గరికి వెళ్లి తను లేపు అంటే ఛాయ గూడా వెళ్తుందనమాట. ఇంకా ఇటుపక్క చూసుకుంటే జిన్‌వు యొక్క ట్రాన్స్‌లో ఆ యొక్క మాన్‌స్టర్స్ అన్నిటిని గూడా షాడో సోల్జర్స్ అయితే నలిపి పారేస్తూ ఉంటారు. ఇక జిన్‌వు ఇలా అనుకుంటాడు. ఈ యొక్క షాడో సోల్జర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 ముక్కలుగా నరికేసినా సరే అవి మళ్ళీ మామూలయిపోతున్నాయి. ఇప్పుడు నేను గనక అక్కడ ఉండుంటే ఈ మాన్‌స్టర్స్ చేతిలో ఖచ్చితంగా చనిపోయేవాడిని. నేను తన పవర్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్పలేకపోతున్నా. ఈ యొక్క డీమన్ క్లాన్ అండ్ బీస్ట్ 2 గేట్ల నుంచి అయితే అపియర్ అయినాయన్నమాట. వాళ్ళు షాడో సోల్జర్స్‌ని చంపేస్తూ ఉన్నారు. ఎటువంటి సెకండ్ థాటు లేకుండా. ఒకవేళ ఈ ఫైట్ అనేది సిల్వర్ సోల్జర్స్ అండ్ మాన్‌స్టర్స్ మధ్య అయితే ఈ షాడో సోల్జర్స్ ఫైట్ చేయాల్సిన రీజన్ అంటూ ఏమీ లేదు. అలా చూసుకుంటే షాడో ఆర్మీ మాన్‌స్టర్స్ సైడ్ లేరా? అలా చూసుకుంటే ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్ అని చెప్పి చూస్తే షాడో మోనార్క్ యొక్క గుర్రం కూడా చచ్చిపోయి ఉంటుందక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే కొన్ని లక్షల మాన్‌స్టర్‌లయితే చనిపోయి ఉంటాయి. ఇంకప్పుడే మన షాడో మోనార్క్ ముందు ఒక డీమన్ అయితే ఉంటుంది. ఇంకా షాడో మోనార్క్ ఉండి ఇలా చెప్తాడు. మనం ఈరోజు ఫైట్‌ని ఎండ్ చేసుండాల్సింది. ఎందుకు నువ్వు నన్ను బెట్రే చేసావు? అని అడిగితే వాడుండి నేను నిన్ను ఫస్ట్ చంపేసుండాల్సింది. అదే ఎందుకు అని చెప్పి షాడో మోనార్క్ అయితే అంటాడనమాట. వాడేమో వాడి భాషలో మాట్లాడుతూ ఉంటాడు. బట్ తీరా చూస్తే షాడో మోనార్క్ వాడి మెడ పట్టుకొని గాల్లో లేపి పొడిచేసి చంపేస్తాడనమాట. ఇక జింగుకి గూడా ఏ ఆ కళ్ళు అది నేను ఎక్కడో చూసాను. ఏంటి 'డీమన్ కింగ్ బ్యారనా?' యెస్. వీడే అనమాట మీకు సీజన్ 2 ఎపిసోడ్ 8లో వచ్చిన 'డీమన్ కింగ్ బ్యారన్.' అసలు తను ఎందుకిలా ఉన్నాడు? ఇక్కడేం చేస్తున్నాడు? అని చెప్పి షాక్ అయిపోతాడు జిన్‌వు. ఇక తీరా చూస్తే జిన్‌వు తన యొక్క చేతులనైతే చూసుకుంటాడనమాట. ఆ! ఏంటిది? నేనిప్పటి వరకు నోటీస్ చేయలేదే అని చెప్పి చూస్తే మన జిన్‌వు షాడో మోనార్క్ బాడీలో అయితే ఉంటాడనమాట. అండ్ పైగా తనకొక బ్లాక్ హార్ట్ కూడా వచ్చి ఉంటుంది. దానికి రైట్ సైడ్ ఏమో నార్మల్ హార్ట్, లెఫ్ట్ సైడ్ ఏమో బ్లాక్ హార్ట్ అయితే ఉంటుందనమాట. ఇక జిన్‌వు తిరిగి చూస్తే సిల్వర్ సోల్జర్స్ అయితే వచ్చేసుంటారనమాట. దాంతో సిస్టమ్ యొక్క రీకాల్ డేటా అనేది ఫినిష్ అయిపోతుంది. ఇంకా ఇటుపక్క చూసుకుంటే ఆర్కిటెక్ట్ గాడుండి, ఓహ్! మీతో ఆడుకుంటుంటే నాకు ఆనందం వేస్తుంది. చాలా ఆనందం వేస్తుంది. కాబట్టి మీరు నా యొక్క డిజైన్‌కి కాస్త దూరంగా ఉండండి. కాబట్టి ఇంకా నన్ను ఎంటర్‌టైన్ చేయండి అని చెప్పి అంటాడు. ఇంక ఛాయ కూడా స్వోర్డ్ డాన్స్ అయితే యూజ్ చేస్తుందనమాట. ఇంకా ఆర్కిటెక్ట్ గాడుండి అది, అలానే అంటూ ఉంటే మన ఛాయ గూడా ఈక్వల్‌గా అయితే ఫైట్ చేస్తూ ఉంటుందనమాట. బట్ తీరా చూసుకుంటే ఆర్కిటెక్ట్ గాడి యొక్క అటాక్ వల్ల మన ఛాయ యొక్క హ్యాండ్ అయితే కోసుకుపోతుంది. ఇంకిలా చెప్తాడు ఆర్కిటెక్ట్ గాడు. ఏంటి ఇంతేనా నీ యొక్క లిమిట్?
నువ్వు నాతో ఇంకా ఫైట్ చేస్తావనుకున్నాను. బట్ మీ హ్యూమన్స్‌తో ఆడుకుంటుంటే నాకసలు ఆనందమే వేయట్లేదు. ఇంత గూడా ఆనందం వేయట్లేదు. నా యొక్క డిజైను ప్రెడిక్ట్ చేయగలదు అండ్ రెస్పాండ్ గూడా అవ్వగలదు. కాబట్టి ఈ యొక్క చిన్న అటాక్స్ నా డిజైన్‌ని బ్రేక్ చేయలేవు. కాబట్టి నువ్వు ఎంత చేసినా లాస్ట్‌కి వేస్టే. అని చెప్పి చూస్తే ఆర్కిటెక్ట్ గాడి మీద ఒక అటాక్ అయితే వేస్తాడనమాట చాయ్ జాంగ్. ఇంక చాయ్ జాంగ్ నుండి ఇలా చెప్తాడు. మనకి వేరే దారి లేదు. అంట సంజ్‌ని లేపాలి అని చెప్పంటే మన చాయ గూడా వెళ్తూ ఉంటుంది. బట్ ఇలాగ చూసుకుంటే ఆర్కిటెక్ట్ గాడు అటాక్ చేస్తాడు. మన చాయ గూడా డాడ్జ్ చేస్తుంది. ఓహ్! నువ్వు నా అటాక్స్‌ని బాగా డాడ్జ్ చేస్తున్నావు అని చెప్పి ఆర్కిటెక్ట్ అంటాడు. బట్ తీరా చూసుకుంటే చాయ పక్కన నుండి ఒక షాడో అయితే కనబడుతుంది. అది చూసి వాడు షాక్ అయిపోతాడు. నేను బయటికి రాలేను ఈ రూమ్ యొక్క రూల్స్ వల్ల. కానీ తన యొక్క ప్రెజెన్స్ అక్కడే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే తను ఒక హ్యూమన్. బట్ కింగ్ ఇచ్చిన ఒక సోల్జర్ తన భుజం మీద ఉంది. అలాంటప్పుడు మీరు ఈ యొక్క ప్లేస్‌ని ఎలా ఫైండ్ చేయగలిగారు? నీకు అంటే సంజన్‌వుకి సంబంధం ఏంటి? అంటే ఛాయ ఉండి స్నేహితులం. అవును. మేమిద్దరం స్నేహితులం. కాబట్టి నేను హంటర్ సంజీన్‌వుని సేవ్ చేయటానికొచ్చాను. అంటే ఆర్కిటెక్ట్ గాడుండి అది కింగ్ యొక్క ఇంటెన్షన్ కాదనుకుంటా. సరే నేను నీకొక ఛాన్స్ అయితే ఇస్తాను. ఈరోజు ఒక గ్రేట్ మోనార్క్ ఈ యొక్క వరల్డ్‌లోకి రాబోతున్నారు. కాబట్టి నేను మీకొక ఛాన్స్ అయితే ఇస్తాను ఈ గ్లోరియస్ సీన్‌ని చూడటానికి. కానీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతారు. ఎవడురా చచ్చిపోయేది అని చెప్పి జింగు వచ్చి ఒక్క దెబ్బ అయితే కొడతాడనమాట ఆర్కిటెక్ట్‌ని. ఇంకా ఇంకో పంచ్ కొట్టబోతూ నా బాడీని ఏం చేసావురా అని చెప్పి మళ్ళీ గుద్దుతాడు. గుద్దటమే కాదు కాలుతో ఒక దెబ్బ అయితే కొడతాడు మొహం మీద. వాడికి అర్థం కాదు. నువ్వు కింగ్ కాదా? ఎలా అసలిది? నువ్వు నుంచున్న ప్లేస్ ఏదైతే ఉందో అది కింగ్‌కి సంబంధించింది. అసలు నువ్వు నీ అహంని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావు బ్లాక్ హార్ట్ ఉన్నా గూడా? అంటే జినుకి అర్థమవుతుంది. ఏంటి బ్లాక్ హార్టా? ఓహ్! నాకీ ఇంక్రెడిబుల్ మ్యాజిక్ వచ్చేది దీని నుంచేనా? అదైతే నేను థాంక్స్ చెప్పుకోవచ్చు. అయినా ఉన్నప్పటికీ ఇది ఆబ్వియస్ తన రియాక్షన్ అలా ఉంది. కానీ తను బ్లాక్ హార్ట్‌ని తీసుకొద్దామని అనుకోలేదు. అండ్ ఈ బ్లాక్ హార్ట్ నన్ను స్ట్రాంగ్ చేయాలని చెప్పి చూస్తుంది. ఈ యొక్క డేటా రికవర్ అయినా సరే నా యొక్క క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే దొరకలేదు. అండ్ ఇప్పటికి ఏమీ కూడా తెలియలేదు. జిమ్ ఉండి అడుగుతాడు. ఏంటి? నువ్వు అన్నావు గదా! నన్ను ఒక ప్లేయర్ కింద చూజ్ చేసుకోవటానికి ఆపోజిట్‌లో ఉన్నానని. అసలు ప్లేయర్ అంటే ఏంటి? అసలు నీ ఇంటెన్షన్స్ ఏంటి? అంటే వాడుండి, లేదు ఇలా జరగకూడదు. షాడో మోనార్క్ నీకు నచ్చింది నువ్వు చేస్తూ ఉంటే మిగతా మోనార్క్స్ కూర్చొని చూస్తూ ఉంటారనుకుంటున్నావా? అంటే జింగు తన యొక్క పవర్స్‌ని వాడి డ్రాగన్స్‌నైతే బయటికి తీస్తాడనమాట. జస్ట్ నా క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వు. అంటే ఆర్కిటెక్ట్ గాడుండి, ఇదిలా చూసుకుంటే నా వైపు తిరిగేది కాదేమో! నాకిప్పుడు అర్థమైంది నిన్ను ఎందుకు చూజ్ చేసుకున్నారో. బట్ తీరా చూస్తే మిగతా స్టాచ్యూస్ అన్నీ కూడా కదులుతూ ఉంటాయనమాట. ఇంకా ఆర్కిటెక్ట్ గాడుండి ఒకవేళ నువ్వు నన్ను చంపితే నా యొక్క పప్పెట్స్‌ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వు నన్ను ఇంకా చంపాలనుకుంటున్నావంటే జెన్‌వుండి, ఒకవేళ నిన్ను ఫస్ట్ చంపేసి తర్వాత నీ పప్పెట్స్‌ని చంపేస్తే? అని చెప్పి జెన్‌వు అంటే ఇంక ఆర్కిటెక్ట్ గాడుండి, ఏంటి? సిస్టమ్ క్రియేటర్‌ని చంపితే ఏమవుద్దో తెలుసా? అంటే జెన్‌వు ఉండి, మహా అయితే నేను ఈ ర్యాంక్ హంటర్ కింద వెళ్ళిపోతా. అంతే గదా! ఆఖరికి నేను దాని గురించి గూడా ఆలోచించా. ఒకవేళ ఈ సిస్టమ్ యొక్క క్రియేటర్ చనిపోతే, ఆ సిస్టము అలానే ఉంటుంది. సిస్టమ్ ఏం డిసపియర్ అయిపోదు. ఇంకా ఆర్కిటెక్ట్ గాడుండి, ఒకవేళ నువ్వు అలానే ఆలోచిస్తే నేను నిన్ను డెస్ట్రాయ్ చేస్తా అని చెప్పి సిస్టమ్‌ని వాడాలనుకుంటాడు. ఆర్కిటెక్ట్ గాడి యొక్క యాక్సెస్ అనేది సిస్టమ్ అయితే బ్లాక్ చేసి ఉంటుందన్నమాట. అసలు ఎలా ఇది సాధ్యం? సిస్టమ్ ఎందుకు నాకిలా చేస్తుంది అని చెప్పి ఆర్కిటెక్ట్ గాడైతే షాక్ అయిపోతాడు. ఇక జిన్‌వో ఉండి, ఆ! అవును. నేను ఆల్రెడీ ఇలా జరుగుద్దని ముందే ఎక్స్‌పెక్ట్ చేశాను అండ్ ఆలోచించాను. నేనిప్పుడు ఈ సిస్టమ్‌ని మింగేస్తా. అంటే దానర్థం ఈ సిస్టమ్ నీకొక ఫ్లాస్‌ని తెచ్చిపెట్టింది నువ్వు డిజైన్ చేయటం వల్ల. ఎంత ధైర్యంరా నీకు అని చెప్పి ఆర్కిటెక్ట్ గాడు అరిచేలోగా జిన్‌వు వాడిని 2 ముక్కల కిందైతే కోస్తాడనమాట. నా ప్రిడిక్షన్ తప్పయింది. స్వర్గాన్ని నిలబెట్టటానికి అగ్ని స్తంభాలు నిర్తాపించినప్పుడు నీ బాధని నేను ఫీల్ అవ్వగలను. అలాంటప్పుడే నీ యొక్క చావుని నువ్వే కొని తెచ్చుకుంటావు అని చెప్పి జింగు ఆర్కిటెక్ట్ గాడికెళ్ళి చూసి అఫ్‌కోర్స్ నీ చావు కూడా అని చెప్పి అంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్‌లో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.